హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ అరుణాచలం టెంపుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. సో మనకి తెలిసినంత వరకు ఆ ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలం టెంపుల్లోని కాలు పెట్టలేమని చాలామంది చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఎంత అదృష్టం పొందారో అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ అగ్నిలింగ రూపమైన ఈశ్వరుడు అరుణాచలంలోనే ఎందుకు రూపొందించారు, అసలు ఈ అరుణాచలం ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనేది మనం ఈ వీడియోలో చూసేయండి. అరుణాచలం టెంపుల్ ఆ ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. అలాంటి ఈశ్వరుడే అగ్ని రూపంలోని అరుణాచలంలో ఉన్నారు. మనం ఈ అరుణాచలంలో అడుగు పెట్టాలన్నా కూడా ఆ ఈశ్వరుడి ఆజ్ఞ తప్పకుండా కావాలి. అరుణాచలం టెంపుల్ దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అని అర్థం, అచలం అంటే కొండ అని అర్థం, అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెబుతున్నారు. అదే తమిళంలో అయితే తిరువనమల్లై అంటారు. శివభక్తులు తిరువనమల్లైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ అని, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. మన పురాణాలలోని స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు. మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనే ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు. అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనను మర్యాదపూర్వమైన నమస్కారం చెయ్యలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వలన లోకాలు కంపించి సాగాయి. అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా బ్రహ్మ విష్ణువు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు: మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం లింగం యొక్క శిరస్సు చూడటానికి ఆకాశం వైపు వెళ్తాడు. విష్ణువు వారహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు. విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు. బ్రహ్మకు కూడా అంతం దొరకదు. కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి కిందకి వస్తూ ఉన్నాను అని బదులిచ్చింది. అప్పుడు బ్రహ్మ, నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానమిచ్చింది. బ్రహ్మ తనను ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు. అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చింది. ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చింది. నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు తాను మొదలుపెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు. విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తారు. బ్రహ్మదేవుడు మాత్రం తాను చూశానని తనకి 2 సాక్షులు కూడా ఉన్నారని శివుడికి చెప్తారు. అప్పుడు శివుడు మొగలి పువ్వుని ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదిలీ ఇచ్చింది. కామదేవుని ప్రశ్నించగా తలతో అవును అని, తోకతో కాదు అని బదులిచ్చింది. శివుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి
కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వు నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తారు. తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తల భాగానికి ఎవరు పూజలు చేయరు, నీ వృష్ఠభాగం పూజనీయమని శపిస్తారు. తదుపరి బ్రహ్మవైపు తిరిగి కోపాద్రికుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచి వేశాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మనం ముగ్గురం త్రిమూర్తులమని, ఒకరికి ఒకరు భేదం లేదని బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవు అని శపిస్తారు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుని క్షమించమని వేడుకోగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు. భూమి మీద కేవలం 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని, అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకునే విధంగా వరమిస్తాడు. అనగా బ్రహ్మానందం, బ్రహ్మచెవుడు, బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు. తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు, అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుణ్ణి కోరాడు. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలగిరియే అగ్నిస్తంభం, అంటే అగ్నిలింగ రూపంగా ఈ ఈశ్వరుడు అప్పుడు వెలిశారు. ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. సో అరుణాచలేశ్వరుడు మన భూమి మీద ఎలా దర్శనమిచ్చారనేది మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయే ఉండాలి. సో మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే ఆ ప్లేస్ గురించి తెలుసుకోవడం నాకైతే అలవాటు. సో అందుకని తెలుసుకున్న విషయాన్ని ఇంత గొప్ప విషయాన్ని అందరికీ షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను. అండ్ దీని తర్వాత గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తాము, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వచ్చే అష్టలింగాల విశిష్టత గురించి కూడా నేను వీడియోస్ చేశాను. అండ్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ అరుణాచలం టెంపుల్ పార్ట్ 1 ఇది, అండ్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా రిలీజ్ చేస్తాను, మీరు చూసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.